ఫుడ్ టౌన్ అన్నమాట. ఇది ఫుడ్ టౌన్ అండి. సౌత్ ఫ్లోరిడాలో ఫుడ్ టౌన్ అంటే మన కరీబియన్, ఇండియన్, చైనీస్ అన్నీ కలిపి ఒకే స్టోర్లో గ్రాసరీస్ ఉంటాయి, మీట్ ఉంటుంది, సీ ఫుడ్ ఉంటుంది, బేకరీ అట్లా. సో సపరేట్ స్టోర్స్ కాకుండా ఇది ఒక డిఫరెంట్ మన కరీబియన్ స్టైల్లో సూపర్ మార్కెట్. సో ఇక్కడ ఫుడ్ మార్ట్లో ఏంటి ఇంట్రెస్టింగ్ అనిపించాయంటే మనకి ఫ్రెష్ ఫిష్ అనమాట. ఫ్రెష్వి మన ముంగటే క్లీన్ చేసి కట్ చేసి ఇస్తారు. లైవ్ క్రాబ్స్ కూడా ఉన్నాయి. క్రాబ్స్ అయితే మూవ్ అవుతున్నాయి అనమాట. వీడియో ఎండ్ దాకా చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇవి అమ్ముతారా? జ్యూస్ చేసేసి ఓకే. బీట్రూట్, క్యారెట్, ఓకే. జింజర్, టర్మరిక్. వీళ్ళకి ఇంతసేపు పడుతుంది చూపించు. ఇంత టైం పట్టదు కదా రావడానికి. ఆ క్యారెట్లే మరీ అంత సన్న సన్న క్యారెట్లా. మొన్న తీసుకోలేను. ఇవి ఇవి తీసుకోవాలి. కవర్ తీసుకోవాలా? ఓ వాళ్ళు ఎటు వేరు? ఎన్ని నిమ్మకాయలు? కొబ్బరికాయలు కూడా బాగానే దొరుకుతాయి ఇక్కడ. కొబ్బరికాయలు 5 ఫింగర్ పొటాటో అంటది. ఫింగర్ పొటాటో ఏంటో చిన్నగా ఉంది. ఇది రెడ్ పొటాటో. ఆలుగడ్డ రెడ్ కలర్లో ఉంది. ఇదేమో నార్మల్ మందికల్ అంటే పెద్దగా ఉంది. ఇదో పొటాటోస్, రెడ్ పొటాటోస్. చలేస్తుంది యాక్చువల్లీ నాకు. చూడండి ఏంటో బ్లాక్ కలర్లో ఉంది, రెడ్ కలర్లో ఉంది. ఇది ఫింగర్లింగ్ పొటాటోస్ అంటారు. ఉల్లిపాయలు కూడా చూడండి, వైట్, రెడ్, ఎల్లో, స్వీట్ ఆనియన్స్ అంటే ఇవి రెడ్ ఆనియన్స్. ఇదేమో వైట్ ఆనియన్స్, అవేమో చిన్న ఆనియన్స్. ఇక్కడ పెట్టింది కదరా శ్వేత. ప్రాన్స్ ఉన్నాయి. అవి అక్కడ వచ్చారు. ప్రాన్స్ వద్దు, ఎందుకు అంటారు అది వద్దు, వేస్ట్. ఫిష్ ఇక్కడ ఉంది. షెల్స్ కూడా ఇలా తీసుకెళ్ళి తింటారంట అండి. ఇది కూడా వంట చేసుకుంటారంట.
తీసుకెళ్దామా? అలా అలా ఉంటాయంట అండి. చూడండి కదులుతున్నాయి అన్ని. అలా బతుకున్న వాటిలోంచి నో 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 తినను. అట్లా బ్యాగ్లు వేసుకొని వెళ్తున్నారు. అమ్మో ఇవన్నీ షెల్స్ ఫిష్ చూసిర్రా? ఫిష్ అట్లా వేసి పెట్టిర్రు. ఓ గాడ్ ఎంత పెద్ద పెద్ద ఫిష్లు చూసారా? ఓ దేవుడా, ఫిష్ దా షార్క్. ఓ గాడ్ అంత ఫిష్. ఇది కట్ చేసింది ఇలా కట్ చేసిన ఫిష్ కూడా దొరుకుతుందండి. ఇవన్నీ కట్ చేసినవి అంటే ఇలా తల అన్ని తీసేస్తున్నవి. అక్కడేమో అన్ని అట్లా కట్ చేయకుండా ఉన్నవి, ఇవేమో అన్ని కట్ చేసినవి. అక్కడ కట్ చేసింది ఇంత పెద్ద ఫిష్. ఇదేంటి సునీల్? ఇదేంటిది? స్కేల్స్. స్క్విడ్ టెంటాకిల్స్ అంటే స్క్విడ్ అంటే మన స్కేల్స్ అంటే స్కేల్ టైప్ లో ఉన్నారు. నేను అదే యాంగిల్ లో చూస్తున్నా. ఈ ఆక్టోపస్ ఆక్టోపస్ చూడండి. నేను మాట్లాడుతున్నాను. ఇదంతా ఇక్కడ చూడండి. ఇదేమో నార్మల్ చిన్నదేమో, ఇదేమో పెద్ద పెద్ద కోడి లెగ్స్ అనమాట. టర్కీ డ్రమ్ స్టిక్స్ అంటండి. ఇదేమో టర్కీ వింగ్స్. ఇలా ఉంది. మనం తీసుకునే ఫిష్ అట్లా వెయిట్ చూస్తారండి. వెయిట్ చూసి ఇస్తారు, కట్ చేసి ఇస్తారు కూడా. ఇంకా కట్ Okay, clean everything. Head 4 pieces. Can you make the head in 4 pieces? సో ఇక్కడ అన్ని ఎల్బీస్ లో అమ్ముతారండి. ఒక ఎల్బీ అంటే మన ఇండియాలో 450 grams. సో ఏదన్నా పౌండ్స్ లో కొనుక్కోవాలి మనము. ఇది వచ్చేసి సామన్ ఫిష్. ఇది $9.99 పర్ ఎల్బీ. ఒక ఎల్బీ వచ్చేసి $9.99. ఓకే. అట్లా ఇప్పుడు 2 ఎల్బీస్ అట్లా తీసుకున్నామంటే $20 అట్లా. సో ఇక్కడ 2 రకాలుగా కట్ చేస్తారు. దీనేమో ఫిలేస్ అంటారు. దీనిలో బోన్ ఉండదు, ఏముండదు, జస్ట్ పైనుంచి అలా స్లైస్ చేసి ఇస్తారు. ఇదేమో స్టేక్ కట్ అంటారండి. మన ఇండియాలో కట్ చేసినట్టుగా విత్ బోన్స్ ఉంటుంది. ఇది విత్ బోన్స్ కాబట్టి $8.99 పర్ పౌండ్. ఇది బ్లాక్ చికెన్ అండి. సిల్కీ బ్లాక్ చికెన్ అంటారంట దీన్ని. మీరు చూస్తే ఇది మొత్తం నల్లగా ఉంది, టోటలీ బ్లాక్. దాని తలకాయ చూడండి ఇక్కడ, అది మిగతా బాడీ. ఇది అంటే పొట్టు తీయండి. Maybe legs, no fishes. Momos, duckling heads. ఇది ఏంటి శ్వేత? దీన్ని ఏమంటారు? ఇదేంటిది శ్వేత? లీవ్స్. ఓకే, సమోసా చేసుకోవడానికి అనుకుంటా. అవి సమోసా రోల్స్. పద. ఏం చేస్తున్నావు? మా అక్క మా కోసం అని ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు. నిన్న ఫిషెస్ తీసుకున్నాం కదా అక్కడ మాల్కి వెళ్ళి, అవి ఫిష్ చేసింది అనమాట. పాపం ఇంతసేపు. యాక్చువల్ వాళ్ళకి కార్తీక మాసం, వాళ్ళు తినద్దు, కానీ వాళ్ళు చేశారు మా కోసం.
ఇట్స్ క్రిస్మస్ టైం కాబట్టి అన్నీ కూడా క్రిస్మస్కి సంబంధించినవి. ఇవన్నీ కూడా క్రిస్మస్ చాక్లెట్స్. ఈవెన్ మనం పబ్లిక్స్కి వచ్చాము అండ్ ఇక్కడ అన్నీ కూడా ప్రతిదీ కూడా క్రిస్మస్ బేస్డ్ చూస్ చేస్తున్నాను. ఎందుకంటే యూఎస్ఎస్ మోస్ట్లీ ఇక్కడ క్రిస్మస్ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతి చాక్లెట్ నుంచి ఎవ్రీథింగ్ ఇస్ వాటిలా డెకరేట్ చేయడము, చాక్లెట్స్ కూడా ఆ షేప్స్లో చేయడము, సో అన్నీ అలా చేస్తున్నారు. సో ఇదంతా కూడా మిల్క్ సెక్షన్. ఇటు సైడ్ వచ్చేసరికి అన్ని ఆల్మండ్ మిల్క్స్, ఆల్ ఫ్లేవర్ మిల్క్స్. సో ఇప్పుడు మేము మిల్క్ అనేది తీసుకుంటాము. ఇక్కడ చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది కదా అందులో. ఏంటి స్నో బాల్స్ అంటే ఇవి స్నో బాల్స్. ఈ డోనట్స్ నాట్ దీస్ డోనట్స్ మేము ఇందాకే తిన్నాం. ఐ థింక్ డిఫరెంట్ వన్ లిటిల్ మిల్క్. ఈ మిల్క్ తీసుకుంటున్నాము. నార్మల్ టీ, కాఫీ, జనరల్ మిల్క్ అయితే ఇది. యా, ఇందాక మేము తిన్న డోనట్స్ ఇవి. ఆల్ ఫ్లేవర్ డోనట్స్ ఉన్నాయి ఇక్కడ. వెనిల్లా ఫ్లేవర్ ఇస్ బెస్ట్ అసలు. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ చాక్లెట్, కానీ వెనిల్లా చాలా బాగుంటుంది. మన దగ్గర పేస్ట్రీస్గా దొరికేది ఇక్కడ వీ నీడ్ టు బై ఇట్ లైక్ దిస్. సో ఇక్కడ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఐస్ క్రీమ్ స్కూప్స్. ఇక్కడ అన్ని ఆల్ ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్. అండ్ నా ఫేవరెట్ ఈ ఫ్లేవర్స్లో ఇది వచ్చేసి దిస్ చాక్లెట్ ఫ్లేవర్, ద yellow one. ఐ లైక్ ద మోస్ట్. సో అది పిక్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను. దిస్ ఓన్లీ విచ్ హ్యాస్ ద చాక్లెట్ ఆన్ టాప్. ఇక్కడ అన్ని ఫ్లవర్ సెక్షన్. హియర్ కమ్స్ ద వెజిటేబుల్స్ అనమాట. వెజిటేబుల్స్, ఫ్రూట్, యూ కెన్ గెట్ ఎనీథింగ్. ఇవి టమాటోస్. మనకి ఇండియాలో కొంచెం పెద్ద సైజ్ దొరుకుతాయి, ఇక్కడ 2 సైజెస్లో దొరుకుతాయి. దిస్ ఇస్ స్మాల్ టమాటోస్. ఇవి సాలెడ్కి వాడుకోవడానికి యూజ్ చేస్తారు. బనానాస్ అనమాట, కొంచెం అంతా ఉండవు. అండ్ ఇవి చూడడానికి సేమ్, అంటే దే లుక్ సో గుడ్ కదా. మన దగ్గర ఇంత ఫ్రెష్గా దొరకవు. అంటే అది ఫ్రెష్గా అంటే డైరెక్ట్ ట్రీ నుంచి తీసినవి బాగుండొచ్చు, అవి ఒరిజినల్ ఉండొచ్చు. అండ్ ఇవి చిన్న చిన్న ప్యాక్స్ అనమాట, హ్యాపీ బర్త్డేకి గిఫ్ట్స్గా ఇవ్వడానికి. యాపిల్స్. సో గ్రేప్స్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ, రెడ్ గ్రేప్స్ ఎస్పెషల్లీ. అండ్ వెయింగ్ మెషిన్, వాటర్ మెలన్స్, ఫ్రూట్స్. దీస్ ఆర్ మ్యాంగోస్. ఇప్పుడు ఇది నవంబర్ మంత్, అసలు స్వీట్ ఉండవు అని చెప్తున్నారు. అండ్ సీ దిస్ పాప్సికల్స్, అసలు దే లుక్ సో గుడ్ కదా. సో మనం నార్మల్ సైజ్ అయితే పిక్ చేసుకోవచ్చు. ఇది బిగ్ సైజ్ అన్నిట్లో లేయర్స్ 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 ఉంటుంది. ఇవన్నీ ఫ్రూట్స్ విచ్ కట్ చేసి పెట్టినవి. అండ్ డ్రింక్స్ కూడా మన దగ్గర ఫలుదా అని అమ్ముతారు కదా. అండ్ దిస్ ఈజ్ అ సాలెడ్. యూ కెన్ యాడ్ ఆయిల్ ఆర్ పెప్పర్ సంథింగ్ అండ్ యూ కెన్ ఈట్ ఇట్. వీళ్ళకి బోర్ కట్టి ఈవినింగ్ చూడండి సైక్లింగ్ చేస్తున్నారు. ఎక్కడ పోవాలా సైకిల్. ఫ్రెండ్స్ కి చెప్పాను కదా, ఇక్కడ సైకిల్ దొరుకుతాను, సైకిల్ మీద పోతా అని చెప్పాను కదా. సైకిల్ మీద మెక్డాల్స్ పోతాను, సైకిల్ మీద క్యాష్ మీద పోతాను కదా, సైకిల్ మీద పోయేస్తా ఒకసారి. సరే పోయి రప్పు. ఓహో, తినే డైజెషన్ చేసుకోవడానికి ఇలాంటి సైక్లింగ్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి ఇక్కడ క్రిస్మస్ టైం కదా, మొత్తం డెకరేషన్ అంతా కూడా. మనం కూడా పెట్టాలి అన్ని డెకరేషన్స్. అవునా, పెడదాం.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వెనకాల టైర్ పోయినట్టుందమ్మా. సో ఇదండి ఈరోజు వీడియో. డిఫరెంట్ షాప్స్లో మనకి ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి అనేది చూపించాను అనమాట. అండ్ రిలాక్స్ ఫుడ్ తిన్నాక మేము వీళ్ళందరూ ఏం చేస్తున్నారో చూపిస్తున్నాను. అండ్ మీకు ఈ వీడియోస్ నచ్చితే అనుకుంటున్నా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.